మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేయడానికి వీళ్ళెవరండి? చంద్రబాబు ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాలైనా ఈయన తీసుకొచ్చాడా? స్వాతంత్రం వచ్చిన తర్వాత కేవలం 11 కళాశాలలే రాష్ట్రంలో ఉండేటివి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 17 మెడికల్ కళాశాలలకు కేంద్రం నుండి పర్మిషన్ తీసుకొచ్చి 8,500 కోట్లతో ఆయన మెడికల్ కళాశాలల నిర్మాణాలు చేపట్టాడు. అటువంటి మెడికల్ కళాశాలలను ప్రారంభించి విద్యార్థులకు మేలు చేయాల్సింది పోయి ఈరోజు పేదవారికి వైద్య విద్య అందకుండా చేస్తున్న ఈ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ బాబు కానీ వీళ్ళెవరు అసలు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడానికి అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు అడ్డుకోవాలి ఈ ప్రైవేటీకరణను. పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుంది, పేద ప్రజలకు వైద్యం దూరం అవుతుంది. ప్రభుత్వ మెడికల్ కళాశాలల వల్ల విద్యార్థికి మేలు జరుగుతుంది. ఈరోజు దేశాన్ని వదిలేసి మన తెలుగు రాష్ట్రాల నుండి ఉక్రెయిన్కి, రష్యాకి, అమెరికాకి, బ్రెజిల్కి, యూరోపియన్ కంట్రీస్కి, ఫిలిప్పైన్స్కు ఇలా వైద్య విద్య చదువుకోవడానికి ఈరోజు వెళ్తున్నారు మన రాష్ట్రం నుండి. అటువంటిది రాష్ట్రంలో ఒక్కొక్క మెడికల్ కళాశాలలో 750 సీట్ల లెక్కన 17 మెడికల్ కళాశాలలకు రాష్ట్రానికి వస్తుంటే వాటిని ప్రైవేట్ పరం చేస్తూ వీళ్ళు నిర్ణయం తీసుకోవటం పీపీపీ విధానం అని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో 8,500 కోట్లు వీళ్ళు పెట్టలేక 70,000 కోట్లు వాళ్ళకి అప్పగిస్తున్నారు. ఈరోజు 8,500 కోట్లకి 17 మెడికల్ కళాశాలలు రెడీ అవుతాయి, ప్రారంభం అవుతాయి. వాటిలో ఆల్రెడీ 5 మెడికల్ కళాశాలలు ప్రారంభమైపోయాయి. ఇక 12 మెడికల్ కళాశాలలకు పెట్టాల్సింది దాదాపు కూడా 6,500 కోట్లు మాత్రమే. 6,500 కోట్లు పెట్టలేక ఈరోజు 70,000 కోట్ల ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఈ 17 మెడికల్ కళాశాలల యొక్క ఆస్తుల విలువ 70,000 కోట్లు. కేవలం 8,500 కోట్లు వీళ్ళు ఖర్చు చేయలేక 70,000 కోట్ల ఆస్తులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో వీళ్ళు దారాదత్తం చేస్తుండటం ఎవడబ్బ సొమ్మిది. ప్రజల సొత్తుని వీళ్ళు ప్రైవేటు వ్యక్తుల్లో పెట్టడానికి వీళ్ళెవరు అసలు? పేదలకు, ప్రజలకు విద్య, వైద్యం ఉచితంగా అందించాల్సింది పోయి ప్రైవేటీకరణ చేస్తాం, పీపీపీ విధానం మేము తీసుకొస్తామంటే పీపీపీ విధానంలో ఉచితంగా విద్య చెప్తారా? పీపీపీ విధానం పేరుతో పేద విద్యార్థి చదువుకోగలుగుతాడా లక్షలు పెట్టి? ఈరోజు ప్రైవేట్ కళాశాలలో మేనేజ్మెంట్ సీటుకి దాదాపు 80 లక్షలు వసూలు చేస్తున్నాయి. ఎన్ఆర్ఐ కేటగిరీ సీటుకి 1.5 కోటి వసూలు చేస్తున్నాయి ఎంబీబీఎస్ కోర్సుకు. అలాంటిది పీపీపీ విధానానికి మీరు కళాశాలలు అప్పగిస్తే 70,000 కోట్ల ఆస్తిని వాళ్ళకి దారాదత్తం చేస్తే మీరు ఈరోజు పేద విద్యార్థి చదువుకోగలడా? పీపీపీ విధానంతో ఎన్ని లక్షల కోట్లు వాడు పేద విద్యార్థి వైద్య విద్యకు ఖర్చు పెట్టాలి? అంటే చంద్రబాబు నాయుడు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. ప్రభుత్వ మెడికల్ కళాశాలను నడపలేక పేద విద్యార్థి పొట్టగొడుతూ, పేద విద్యార్థికి అన్యాయం చేస్తూ, పేద ప్రజలకు అన్యాయం చేస్తూ, విద్య, వైద్యం పేదవాళ్ళకి అందించలేని స్థితిలో ప్రైవేట్ పరం చేస్తూ 70,000 కోట్ల ఆస్తిని 8,500 కోట్లు ఖర్చు పెట్టలేక ఈయన 2 చేతులు పైకెత్తేసి నేను కూడా 45 సంవత్సరాల అనుభవం ఉన్న నేత అని చెప్పుకుంటున్నందుకు సిగ్గుపడాలి చంద్రబాబు నాయుడు గారు.